సో చిన్మయ్ గారు తను ఎలాంటి కాంట్రవర్సీ అయినా కూడా ఫస్ట్ రియాక్ట్ అయ్యే వ్యక్తి తనే అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్ గా చిరంజీవి గారు ఒక మాట అంటే దానికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అసలు ప్రతి ఒక్క దానికి కూడా తను ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అయ్యి ఆయన అవసరంగా ట్రోలింగ్స్ గురవుతుందని అంటారు? చిన్నమ్మాయి గారు ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మాట రాంగ్. అంటే చిరంజీవి గారికి కౌంటర్ గా మొన్న ఒక మాట అన్నారు, మీ జనరేషన్ చాలా ఈజీ, ఇప్పుడు సినిమా ఛాన్స్ లేదా వేరే అవకాశాలు రావాలంటే అది పెట్టింది వీడు, అది కరెక్ట్ కాదు. ఈ జనరేషన్ లో కూడా చాలా మంది హీరోలు వచ్చారు. నిన్న మనం చూసుకుంటే కిరణ్ అబ్బవరం గారు కావచ్చు, మన హ్యాపీ డేస్ అదే విజయ్ దేవరకొండ గారు కావచ్చు, మిగతా హీరోస్ చిన్న చిన్న హీరోస్ చాలా మంది వచ్చారు. చాలా మంది ఇంకా ఇంట్రడ్యూస్ అవుతూనే ఉన్నారు. అంటే ఆమె హీరోయిన్స్ గురించి అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఆడవాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు అమ్ముకుంటేనే వాళ్ళకి ఛాన్సులు వస్తాయనే విధంగా అంటున్నారు. సో దీన్ని మీరు ఎంతవరకు అమ్ముకుంటే మరి బేబీ మూవీలో వైష్ణవి చైతన్య గారు వచ్చారు కదా మొన్న. అమ్ముకుంటే అంటే టాలెంట్ ఉండి లక్ ఉంటే వస్తారు. ఇలా నోటికి వచ్చింది ఏది పడితే అది ఇండస్ట్రీలో గెలిగితే ఉన్న అవకాశాలు కూడా పోతాయి. ఆమె వాళ్ళ హస్బెండ్ గారు తీశాడు మొన్న మూవీ. ఆ థియేటర్ లో ఒక ఆమె చున్నీ తీసి ఇలా ఫేస్ చేయాలి అలా ఫేస్ చేయాలంటే క్లాప్స్ కొడుతుండ్రు. మరి అది కరెక్టా? మరి అప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా అనాలి కదా. అంటే చున్నీలు తీసేసి అది తీసేసి మాట్లాడిందేమో ఎంకరేజ్ చేస్తుంది. ఏమందు ఇట్లా మిగతా ఆమెకు సంబంధం లేని టాపిక్ లేకుండా వాళ్ళని గెలికి మంచి చెప్తేనేమో ఇట్లా గెలికిద్ది. అంటే ఇండస్ట్రీలో పెద్ద స్థాయి వ్యక్తి నుంచి నార్మల్ గా మిగతా వాళ్ళ వరకు అందరినీ గెలుపుతా ఉంది. మరి ఆమెకే సంబంధం అర్థం కావట్లేదు. ఇలా మాట్లాడేది ప్రతిదీ మాట్లాడాలి, ప్రతిదీ స్టాండ్ తీసుకోవాలి. ఇండస్ట్రీలో చాలా జరుగుతాయి, బయట విషయాలు కూడా జరుగుతాయి. మరి అప్పుడు కూడా స్టాండ్ తీసుకుని మాట్లాడమనండి ఆమెని, ఏదో వచ్చి గెలకటం కాదు వాళ్ళని. ఇప్పుడు చిరంజీవి గారు అన్న మాటలో మీకు ఏమైనా తప్పు కనిపించింది అంటారా? అంటే ఇండస్ట్రీలో మనము ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది, మనం ఏ విధంగా చేస్తే అలాంటి ఛాన్స్ వస్తాయి ఇంట్రెస్టింగ్ గా చేస్తే అని చెప్పేసి అంటారు. అందులో తప్పే ఉంది, అది కరెక్టే కదా. మనం అద్దం దగ్గర నిలబడి కోపం చూస్తే కోపంగానే కనపడుద్ది, నవ్వుతూ చూస్తే నవ్వుతూనే కనపడిస్తుంది. అద్దం మీద చూసుకుంటే అద్దం అని పడుద్ది మనకే. అందుకని అద్దం ఎలా ఎలా చూసుకుంటే అలానే కనపడదు అని చెప్పింది ఫ్యాక్ట్. మనం ఇండస్ట్రీలో ఆ ఫీల్డ్ లోనే కదా, ఏ ఫీల్డ్ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా పద్ధతిగా నడుచుకొని మన వర్క్ అనేది బాగుంటే అవకాశాలు వస్తాయి. డిసిప్లిన్ అనేది ఉండాలి. డిసిప్లిన్ లేకుండా ఇది ఇట్లా చిన్నమ్మ గారు లాగా చేస్తే ఇంట్రెస్ట్, నమ్మకం, ఫెయిత్ అవన్నీ ఉండాలి. ఇట్లా నోరు పడేసుకొని ట్వీట్లు పెట్టుకుంటా పోతే చిన్నమ్మ గారు లాగా ఉన్నాయి కూడా పోతాయి. ప్రతి ఒక్క కాంట్రవర్సీలో కూడా చిన్మయ్ గారు ఎందుకు వేలు పెడుతున్నారు అనుకోవచ్చు, ఆమెకు అవసరం లేని సంబంధం లేని దాంట్లో కూడా. అంటే మొన్న దాకా సమంత గారికి డబ్బింగ్ చెప్పేది కదా, ఇప్పుడు మూవీస్ లేవు కదా డబ్బింగ్ చెప్పడానికి. సమంత గారు లేవేమో ఏ ఛాన్సులు, కనీసం సోషల్ మీడియాలో అన్నా ఉందా అని చెప్పి వాళ్ళు వెళ్ళిన కాలిస్తుందేమో అని అనుకుంటున్నా. పోయేగాలం దగ్గర పడ్డప్పుడు అంతే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంట. థ్యాంక్ యూ. రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, అంటే మీరు ఏమి ఇస్తారో ఇండస్ట్రీ మీకు అది ఇచ్చిద్ది అని అన్నారు. ఇంకో విషయం చెప్తా, చాలా మంది మీరు అంటే అమ్మాయిలు ఇది ఇస్తేనే పనులు జరుగుతాయని కొన్ని ఉంది, చాలా మాటలు వస్తున్నాయి బయటకి. అది కూడా నేను తప్పనట్లా, కొంతమంది జరుగుతున్నాయి, అవి కూడా జరుగుతున్నాయి, ఏమీ కాదని లేదు, చాలా దగ్గర విన్నా కూడా. కానీ నేను ఒకటి చెప్తా, ఒక మనిషి ఫేమ్ అయ్యి వెళ్ళారు అనుకో ఎవడేం పేగలేడు. అవునా కదా చెప్పండి? ముందు మీరు ఫేమ్ అవ్వండి, ఫేమస్ అయ్యి తర్వాత వెళ్ళండి. ఫేమస్ అవ్వాలంటే రివ్యూస్ చెప్పి అవుతారా, లేకపోతే ఏమైనా రీల్స్ చేసి అవుతారా, ఎలా అవుతారా మీ ఆప్షన్. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఆదిరెడ్డి గారు ఉన్నారు, లేకపోతే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, దీప్తి సోనైనా వచ్చి ఇంకో మంది చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఇస్తేనే వెళ్తున్నారా చెప్పండి? బిగ్ బాస్ కైనా దేనికైనా సరే కాదు కదా. వాళ్ళు కష్టపడి ఫేమ్ తెచ్చుకొని వెళ్తున్నారు. సో చిరంజీవి గారు ఏం చెప్తున్నారంటే, మీ కష్టం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక ఫేమ్ తెచ్చుకొని వెళ్తే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పే ఉద్దేశం అయింది. అర్థమవుతున్నా? దానికి ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ చేయొద్దు అని చెప్పారు. దీనికి కూడా ఒక నెగిటివ్ వేలో తీసుకొని వెళ్ళిపోయి దీన్ని ఇంకా మళ్ళీ వేరేగా స్ప్రెడ్ చేసి ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చెత్తాపరాలు చేయకండి. అర్థమవుతున్నా? ఇందరితో దీన్ని వదిలేసేయండి. ఆయన మంచిగా చెప్పారు తప్ప చెడుగా ఆడ చెప్పలేదు. అర్థమవుతా? కొంతమంది అంటారు మళ్ళీ ఆయనకేం లే, ఆయనకు ఒక ఫేమ్ ఉంది, ఆయన అబ్బాయి ఏనైనా మాట్లాడతారని. అట్లా ఏం లేదండి. ఆడవాళ్ళు కూడా చాలా మంది చేసుకుంటున్నారు, ఏమి వేటికి గురవకుండా మంచిగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఇండస్ట్రీలో. సో కాకపోతే ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, ఫేమ్ తెచ్చుకోండి. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉన్న తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టడం తప్ప మీరు ఏదో వెళ్ళిపోవాలి ఏదో చేసేయాలి అన్నట్టు వెళ్తే మాత్రం ఇలానే ఉంటాయి. మరి చిరంజీవి గారు చేసిన కామెంట్స్ మీద ఇప్పుడు ఆవిడ ఎలా అయితే రెస్పాండ్ అయ్యారు, ఇక్కడ అట్లాంటి రెస్పాండ్ అవుతుంటే కేసులు పెడుతున్నారు. ఏం చెప్తారు ఒకసారి చిన్మయ్య గారు? ఇప్పుడు నేను ఒకటి చెప్తా అండి, మీకు రెస్పాండ్ అయ్యే హక్కు మీకు ఎలాగుందో మాకు కూడా ఇక్కడ రివ్యూలు ఇచ్చే హక్కు మాకు ఉంది. అర్థమవుతుందా? మేమేమి మిమ్మల్ని బ్యాడ్ గా కూడా తిట్టట్లేదు. మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారండి? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే మీరెందుకు భుజాలు తొడుక్కుంటున్నారు అని అన్నాను. అర్థమవుతుందా? అంతే తప్ప వేరేది కాదు. దీనికి కూడా కేసులు పెడతాం ఇంకోటి పెడతాం అంటే మేము ఇప్పుడు తప్పు చేయలేదు, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న కూడా ఏదో అన్నా, నేను భయపడినని చెప్పా. ఎందుకు భయపడినానంటే నేనేం తప్పు మాట్లాడలేదు. నేను అనసూయ గారు ఎవరి గురించి కూడా తప్పు మాట్లాడలేదు. కేవలం నేను ఒకటే చెప్పాను, ఫ్రీడమ్ అంటే బట్టలు ఒకటే కాదు,
ఇంకా చాలా ఉన్నాయి ఆడపిల్లకి అని ఇట్లా చెప్పాను తప్ప తిట్టలేదే. ఎవరు పర్సనల్ కి వెళ్ళలేదే. పర్సనల్ గా వెళ్ళే వాళ్ళని అటాక్ చేసే వాళ్ళ మీద మాత్రం పెట్టిన కేసులు తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు బుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ గా ఎందుకు అటాక్ చేయాలి అవతల వాళ్ళని? వాళ్ళు ఏదో రియాక్ట్ అయ్యారు అబ్బా, వీళ్ళందరూ పర్సనల్ గా రియాక్ట్ అవ్వాలి, వీళ్ళకి సెన్స్ ఉండద్దా? సో అలా అవ్వద్దని చెప్తున్నాను. కాకపోతే ఒకటండి, రివ్యూస్ ఇస్తున్నా మా మీద మీరు కేసులు పెడితే మీకేం వచ్చింది చెప్పండి. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడారు, మీరు కూడా చూసి వదిలేయాల్సింది కదా, మీరు ఎందుకు చెప్తున్నారు? మీలాగే మేము కూడా, అర్థమవుతుందా? మాకేం పని బాట లేదంటారు కొంతమంది, కింద కామెంట్లు వస్తుంటాయి, మీకు పని బాట లేదు రోడ్డు మీదకి వచ్చి రివ్యూలు చెప్తున్నారండి. మా పని బాట లేక రివ్యూలు చెప్పడం రావట్లేదు. కొంతమంది ఇలాంటి అభిప్రాయాలు అనేది 10 మంది వచ్చి చెప్పితే ఇంకొంతమందికి వెళ్తాయి, మంచిని కూడా తీసుకుంటారు, చెడు మంచి రెండు ఉంటాయి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కొంతమంది చెప్పాలి. అలాంటి వాళ్ళు మేము ఒకరం అంతే. అది మీరు తీసుకుంటారు అంటే మీ ఇష్టం, లేదంటే కూడా మీ ఇష్టమే. మేమేం మమ్మల్ని లేపండి మంచిగా అందరిలో ఫేమస్ చేయండి అని మేము అడగట్లేదు. ఎక్కడైనా అడిగిన వీడియోలో లేదు కదా. ఇంకోటి, ప్రతి దగ్గర మీరే కనిపిస్తున్నారు ఫేమస్ అవడానికి అంటున్నారు. అయ్యో, మీకు అలా అయితే పాలిటిక్స్ విషయాల్లో నేను ఎక్కడ మాట్లాడలేదండి. ఎప్పుడైనా చూసారా మీరు? లేనే లేదు. ఫేమస్ అవ్వడం దాన్ని కూడా టచ్ చేయొచ్చు నేను, ఎక్కడైనా అయ్యేనా లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే, అది కూడా సినిమా సైడ్ కానీ ఇలాంటి విషయాల్లో తప్ప ఎప్పుడు రియాక్ట్ అవ్వను. ఏపీ రాజకీయాలకు వెళ్ళను, తెలంగాణ రాజకీయాలకు వెళ్ళను. సో ప్లీజ్ అలా అనొద్దు. చిరంజీవి గారు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందంటారా? ఇప్పుడు దాకా చెప్పింది అదే అండి నేను. చిరంజీవి గారు చెప్పిన దాంట్లో తప్పు లేదండి. కాకపోతే ఒక విషయం అయితే చెప్తున్నాను, కొంతమంది అమ్మాయిలు కొన్ని జరుగుతున్నాయి అక్కడ, అది నిజమే, అర్థమవుతుందా? అది జరుగుతున్నాయి, మన దాకా వచ్చినాయి కూడా. కాకపోతే నేను వీళ్ళకేం చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఫేమ్ అయ్యి వెళ్ళండి అయ్యా అని చెప్తున్నా. అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, మీకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకొని ఫేమ్ అయ్యి వెళ్ళండి, అప్పుడు ఎవడేం పీకలాడు కదా. అది చెప్తున్నారు. చిరంజీవి గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అద్దంలో మీరు అద్దం ముందు నిలబడినప్పుడు మీరు ఏదైతే చూస్తారో అదే మీకు కనిపిస్తుంది అన్నప్పుడు, అలానే ఇండస్ట్రీ కూడా మీరు ఎలా అయితే వెళ్తారో అదే మీకు తిరిగి ఇస్తుంది అన్నప్పుడు, మీరు ఫేమ్ అయ్యి వెళ్ళండి, ఒక ఐడెంటిటీ ఏర్పరచుకొని వెళ్ళండి, అదే మీకు రిటర్న్ ఇస్తుంది అని అంటున్నారు. దాంట్లో తప్పే ఉందండి? దాంట్లో కూడా తప్పులు ఎత్తుకుంటూ పోతే ఇంకేముందండి? మంచి చెప్పే వాళ్ళు అంతరించిపోతారండి. మరి ప్రతిదాన్ని నెగిటివ్ చేస్తే ప్రతిదాన్ని మీరు ఇట్లా తీసుకురావద్దు ప్లీజ్. ఛాన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి అనే విధంగా బయటికి పోర్ట్రేట్ చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమె ఎవరో కూడా నాకు తెలియదు అన్న, కానీ ఏంటంటే ఆమె చిన్నప్పటి నుంచి సినిమాల్లో చేసింది అని చాలా మంది అంటుంటే నేను విన్నానన్న. పాపం ఆమెకి పాత గతాలు, పాత నిర్మాతలు, పాత డైరెక్టర్లు, ఏది తమిళనాడు, మన తెలుగు సినీ ఫీల్డ్ అవ్వకముందు తమిళనాడు నుంచే మన తెలుగు సినీ ఫీల్డ్ మొదలైంది. ఎన్టీ రామారావు గారు అక్కడికి వెళ్ళడం, నాగేశ్వరరావు గారు అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్న డైరెక్టర్లు ఈమె చెప్పినవి అన్ని జరిగినాయి. ఓకేనా? తెలుగు సినీ ఫీల్డ్ మొదలైనాక నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టిన తర్వాత నిర్మాతని, డైరెక్టర్ ని కంట్రోల్ చేశాడు. ఇట్లాంటి ఎదవాసాలు వేయకుండా, ఏదో అర్థం ముందు అర్థం వెనకంటారు చూసావా, అట్లాంటి ఎదవాసాలు వేయకుండా కంట్రోల్ చేశారు. అదే వారసత్వంతో నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఆ కంట్రోల్ అనేది కంట్రోల్ గానే చేయటం, సినీ ఫీల్డ్ కి దెబ్బ పడకుండా ఇట్లాంటి పనికి మాలిన విమర్శలు చేసినా ఎదుర్కొని ఇంకా నలుగురు ముందుకు వచ్చి చెప్పే విధంగా సొసైటీలో సినీ ఫీల్డ్ టాలీవుడ్ కి వెళ్లేలాగా ఈ రోజు మన తెలుగు సినీ ఫీల్డ్ ని తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి పనికి మాలిన ఎన్ని విమర్శలు చేసినా తెలుగు సినీ ఫీల్డ్ కి అటువంటి మచ్చ అనేది పడదని 100% చెప్పగలను. ఇప్పుడు ఈమె ఎట్లా అంటే ఓన్లీ సెలబ్రిటీలు మాట్లాడిన దానికే రియాక్ట్ అవుతూ ఏదో ఫెమినిస్టులం అని చెప్పేసి బయటకు చెప్పుకుంటున్నారు. కానీ డైలీ సమాజంలో ఆడవాళ్ళ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, రేపులు కావచ్చు, హనీ ట్రాపులు కావచ్చు, ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి వాటి మీద వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? భయపడుతున్నారేమోనన్నా, పోలీసులకి, సోషల్ మీడియాకి భయపడుతున్నారేమోనని మాకు భయం వేస్తుంది. ఎందుకు ఆ మాట అంటే స్పందించాలి. ఎన్నో జరుగుతున్నాయి, వాళ్ళ చుట్టూనే జరుగుతున్నాయి, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు ఎన్నో. మేము వచ్చి బయటికి మాట్లాడండి. బయటికి మాట్లాడితే మీకు విలువ వచ్చింది సొసైటీలో. బతికేది ఎన్నోళ్ళు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు, అంతకు మించి ఏం బతకరు కదా. మీరు బతికే ఆ వయసులో మీకు పేరు వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది, మీకు కావాలనుకుంటున్నారు కదా. మామూలు వాళ్ళు అయితే ఎవరో వద్దనుకుంటున్నారు, మీకు కావాలనుకున్నారు, ఒక గుర్తింపు కావాలి, ఏదో కావాలనుకుంటున్నారు. పనికి మాలి నాటి మీద కాకుండా వాటి మీద స్పందించండి, నిలదీయండి. మీలాంటి వాళ్ళు నిలదీస్తేనే కొద్ది పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ, గవర్నమెంట్ అధికారులు కానీ స్పందిస్తారు. సామాన్యుడు మాట్లాడితే ఏం స్పందిస్తారు? పైకి నెట్టేస్తారు, చూసి ఒక నవ్వులు అవుతారు, లేదా కామెంట్లు చేస్తారు. చూసేవా ఆ కామెంట్ల గురించి కొన్ని ఒక మాట చూస్తారు. ఎవరైనా స్పందిస్తారా? పెద్దవాళ్ళు ఎవరు స్పందించరు. కానీ నీలాంటి వాళ్ళు వచ్చి ఏ ఒక్క మాట వదిలేపాటికి చూసేవా ఏడాదాకా వెళ్ళిపోయింది. 10 మందిని వచ్చి అడుగుతున్నారు సోషల్ మీడియాలో. అట్లాంటివి కూడా నువ్వు ఇలాంటి వాళ్ళు ఇంకా 10 ఉపయోగపడే మాటలు, సొసైటీకి ఉపయోగపడే మాటలు మాట్లాడితే, బయటకు వచ్చి స్పందిస్తే అటు అధికారులు స్పందిస్తారమ్మా, పోలీసులు స్పందిస్తారమ్మా. నీకు అది అంటారే బుద్ధి జ్ఞానం అనేది లోకానికి వచ్చిద్దమ్మా నీ వల్ల. పైన మీ స్పందన ఏంటి? ఎందుకంటే ఆయన ఉన్న పొజిషన్ లోకి వేరే వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి, ఇండస్ట్రీలో ఎదగాలని చెప్పారు కాబట్టి ఆయన మనం గొప్పగా చెప్పుకోవచ్చు. చిన్మయ్య గారు ఎందుకంటే ఆమె ఎందుకు అలా రియాక్ట్ అయిందంటే అలాంటి ఫేస్
అంటే ఫేస్ తగిలింది కాబట్టి అలా ఆమె అలా రియాక్ట్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో రావడానికి 50% అట్టుంటే 50% ఉంది. ఇప్పుడు ప్రతి హీరోయిన్ అయినా సరే ఎవరైనా సరే ఆ పొజిషన్ రావడానికి ఆమె ఎంత ఫేస్ అయి ఉంటుందో ఎవరో చెప్పలేరు. ఇప్పుడు ఎవరైనా కెమెరా ముందుకు వచ్చి నేను అలా చేశాను ఇలా చేశాను ఎవరు నిజాలు ఒప్పుకోరు కదా. ఆమెకి ఏదైనా గట్టిగా మనసుకి ఏదైనా తగిలితే తప్ప ఆమె రియాక్ట్ అవ్వదు. అందుకని చెప్పి చిరంజీవి గారు చెప్పడం గొప్ప విషయం. కాబట్టి ఎవరి ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళే తప్ప అలా రియాక్ట్ అవ్వరని చెప్పి నేను అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్మయ్య గారు కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురై ఉంటదేమో అనుకుంటున్నా. అంటే మీరు ఏది కరెక్ట్ అంటారు అయితే? కరెక్ట్ అంటే ఏం లేదు, చిరంజీవి గారు చెప్పడం గొప్ప విషయమే. ఆమె ఎందుకు రియాక్ట్ అయిందంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉంది కాబట్టి ఆమె అయింది. ఒక విషయం చెప్పాలంటే ఇండస్ట్రీలో అసలు లైఫ్ అనేది మనము మంచిగా పొజిషన్ అవ్వాలి, ఒక ఫేమస్ అవ్వాలి, ఒక మనీ సంపాదించాలంటే ఒకటి కింద బతకాలంత అవసరం లేదు. ఒకటి కాస్ట్యూమ్ ఎడుతున్నాడని ఒకటి అడుగుతున్నాడని చెప్పి ఏదో ఒకటి దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఉండాలంత అవసరం లేదు. మనీ కోసమే. ఇప్పుడు ఇండస్ట్రీలో వర్క్ చేసినా బయట చేసినా మనీ కోసమే. అలాంటిది ఒకటి దగ్గరికి వెళ్ళి చేదాచే కన్నా బయట ఉన్న సంపాదించుకోవడం బెస్ట్ కదా. నేను మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు మంచిగా ఎదగాలి అనుకుంటే ఎవడి ఓన్ టాలెంట్ తో వాడు పైకి వెళ్ళండి. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా చాలా మంది ఫేమస్ అవుతున్నారు. అలా అని చెప్పి ఒకరి దగ్గరికి వెళ్ళి వాడు ఏదో అడుగుతున్నాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయ్యి చాలా మంది చిన్న పిల్లలు కూడా అసలు ఎట్లా అంటే ఒక డైరెక్టర్ ఎవరైనా సరే మనం వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే చేస్తేనే అవకాశాలు ఇప్పిస్తారు లేకపోతే అది చేయరని చెప్పి చాలా మంది ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూస్తే మాత్రం అమ్మ ఇండస్ట్రీ ఒక లైఫే కాదు, చాలా మంది బయట పని చేసుకుని బతకొచ్చు, కానీ ఒకరి కింద మాత్రం దయచేసి వర్క్ చేయకండి. అంటే ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ కానీ లేదంటే ఆర్టిస్టులు కానీ రావాలంటే పక్కగా కమిట్మెంట్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. మరి దానిపై మీరు ఎలా స్పందిస్తారు? మాక్సిమం అట్లా ఉంటే ఉంది చాలా మంది హీరోయిన్సే కానీ ఎవరైనా సరే. నువ్వు ఎంత గ్లామర్ మెయింటైన్ చేసినావు, నువ్వు ఎంత ఉన్నా సరే వాళ్ళు చూసే విధి మాత్రం వేరేలాగానే ఉంటది. అలా అని చెప్పి నేను అందరినీ అనట్లేదు, కానీ కొంతమంది ఫేస్ చేసి ఉంటారు. అది అంటే ఎందుకు ఇండస్ట్రీ ఎలా ఉందంటారు? మరి ఇండస్ట్రీ ఉందంటే ఎందుకంటే ఆ హీరోయిన్ కి ఫేమస్ అవ్వాలి, మనీ కావాలి. రీసెంట్ గా చిరంజీవి గారు చేసిన కామెంట్స్ కి మాట్లాడిన స్పీచ్ కి చిన్మయ్య గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఏం చెప్తారు ఇలా ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నారు? యాక్చువల్గా ఎలాగంటేనండి, చిరంజీవి గారు చాలా పాజిటివ్ వేలో చెప్పారు ఆ విషయాన్ని. ఎలాగా చాలా సుదీర్ఘంగా ఆయన తన సక్సెస్ మీట్ లో ప్రసంగాన్ని కొనసాగిస్తూ 35 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ 35 నిమిషాల్లో ఏంటంటే చాలా విషయాలు ప్రస్తావించిన తర్వాత మధ్యలో ఒక చిన్న అంటే ఒక 2-3 నిమిషాల పాటు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. కాస్టింగ్ కౌచ్ ఏంటంటే, అమ్మ మీరు రండి, మీరు ఇండస్ట్రీలో ఫోకస్డ్ గా మీరు ముందుకు వస్తే గనక మీకు ఎవరో అనుకున్నట్టుగా కాస్టింగ్ కౌచ్ అన్న ఇబ్బందులు అయితే మీకు ఉండవు. మీరు మీ ప్రొఫెషనల్ గా మీరు హార్డ్ వర్క్ చేసి మీరు డెడికేషన్ తో మీరు మీ టాలెంట్ తో మీరు ముందుకు వస్తే గనక మీకు ఏ ఇబ్బందులు ఉండవు. ఆ విధంగా మీరు ముందుకు రండి, మీకు ఎటువంటి ఇబ్బందులు రావు అనేసి ఆయన ఏదో చాలా పాజిటివ్ వేగా చెప్పారు. అయితే దాన్ని ఈ రోజు చిన్మయ్య గారు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, లెజెండరీ చిరంజీవి గారు చాలా మంచి విషయాలు చెప్పారు కాస్టింగ్ కౌచ్ గురించి ఇది అని. అయితే ఏంటంటే కాస్టింగ్ కౌచ్ లేదా కమిట్మెంట్ అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. నేను కొన్ని చూశాను, చాలా మంది చూశారు. షావుకార్ జానకి గారు, వైజి మహేంద్రన్ గారు, అలాగే తమిళనాడులోనూ ఇండస్ట్రీలో అనేది కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. లేదనుకోవటం మాత్రం లేకుండా లేదు. అయితే అలాగా ఇప్పుడు కమిట్మెంట్ కాస్టింగ్ కౌచ్ అని ఆవిడ చెప్పుకొచ్చిందండి, ఎవరు చిన్మయ్య గారు. కానీ యాక్చువల్గా అటువంటి ఓపెన్ ఆఫర్లు ఇచ్చి ఎలాగైనా అవకాశాలు పొందాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అది ఏ కాస్టింగ్ కౌచ్కి వస్తుందో ఆవిడే తెలియాలి, ఆవిడే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అంతకుముందు ఇప్పుడు సపోజ్ అడ్డదారులు ఎదిగిపోవాలి, లేకపోతే వెంటనే మనం ఫేమస్ అయిపోవాలి అన్న విషయంలో ఓపెన్ ఆఫర్లు ఇచ్చి ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక అవకాశాల కోసం. అలా చాలా మంది నేను చూశాను. అది చాలా సందర్భాల్లో పట్టుబడిపోయిన ఆడవాళ్ళని కూడా నేను చూశాను. చిన్మయ్య గారిని ఎలా చూస్తారు? ఇలా ప్రతిదానికి అంటే సెలబ్రిటీలు ఏదన్నా మాట్లాడితే వాటి మీద రెస్పాండ్ అయ్యి వార్తలు నిలవడానికి అది ఎలా చూస్తానంటేనండి, ఆవిడ వన్ వేలోనే వెళ్తారు. ఆవిడ చెప్పిన ప్రకారం మాట్లాడే ప్రకారం అయితే ఆవిడ చాలా మంచి ఉద్దేశంతోనే వెళ్తున్నారు. అది ఆడవాళ్ళని ఉద్ధరించాలి, ఆడవాళ్ళని సమాజాన్ని ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశం అయితే మంచిదే. కానీ ఏంటంటే ఇక్కడ ఆవిడ నెగిటివ్ అంటే ఒక మగవాళ్ళు వేధించే యాంగిల్లోనే ఆవిడ మాట్లాడతారు ఎంతసేపు. కానీ ఆడవాళ్ళ వల్ల ఎంతమంది సర్వనాశనం అయిపోయారు ఆడవాళ్ళు అనేది, మగవాళ్ళు అనేది ఆవిడకి తెలీదు. ఎందుకంటే చాలా మంది మొత్తం ఇంకా బ్లంట్ గా చెప్పాలంటే నాకించేసి రోడ్డు మీదకి వదిలేసిన ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనకు తెలియదు. కానీ అది చాలా మంది అండి, అంటే మొత్తం డబ్బులన్నీ లాగేసిన తర్వాత రోడ్డు మీదకి వదిలేసిన ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విషయాలు మరి చిన్మయ్య గారికి తెలుస్తుందో లేదో తెలియదు. ఆవిడ కూడా అంటే ఏదో ఒక వేలోనే మగవాళ్లే లేకపోతే ఇండస్ట్రీయే
ఆడవాళ్ళని వేధిస్తుంది, ఆడవాళ్ళని లైంగికంగా హింసిస్తుంది, కమిట్మెంట్ అడుగుతున్నారు లేదా కాస్టింగ్ కౌచ్ లేదన్న విషయాలు చెప్పడం కరెక్ట్ కాదండి చిన్మయ్య గారు చెప్పడం. ఎందుకంటే అలాగా ఆడవాళ్ళు కూడా అవకాశాల కోసం అడ్డదారులు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని కూడా ఆవిడ గ్రహించి పాజిటివ్ గా, అంటే చిరంజీవి గారు చెప్పిన మాటలైనా ఏ మాటలైనా పాజిటివ్ గా తీసుకుని చిరంజీవి గారు చెప్పిన కామెంట్స్ మీరు సమర్థిస్తారా? అంటే ఎలా నేను 100% సమర్థిస్తానండి. ఈ విషయాన్ని ఎందుకంటున్నానంటే ఆయన చాలా పాజిటివ్ గా చెప్తారు. అమ్మా మీరు రండి, మీరు ఫోకస్డ్ గా ప్రొఫెషనల్ గా మీరు టాలెంట్ తో ముందుకెళ్తే గనక మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మీరు ఆ విధంగా మీరు కొత్త తరహాగా వస్తే, కొత్త వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీకి మనుగడ ఉంటుంది. ఇంకా ఇండస్ట్రీ ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న ఉద్దేశంతో ఆయన చెప్పారు తప్ప ఇండస్ట్రీ గురించి ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడరు. ఆయన ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడే మనిషి కాదు, నెగిటివ్ గా ఎప్పుడూ మాట్లాడరు.